హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ amma.com. ఈరోజు మీకు ఒతాయం మార్కెట్స్ చూపించబోతున్నాను. కిడ్స్కి బిగ్ సర్ప్రైజ్, అక్కడ సఫారీ ల్యాండ్ కూడా ఉంటుంది. ఈవినింగ్ సన్సెట్ సూపర్ ఉందండి. సో మా పిల్లవాడికి చూపిద్దామని చెప్పి రికార్డ్ చేశాను. మీకు నచ్చితే ఎంజాయ్ చేయండి. ఇంకో 10 minutesలో మనం సఫారీ ల్యాండ్కి రీచ్ అయిపోతాం. అదిగోండి వచ్చేసాం సఫారీ ల్యాండ్. వాళ్ళకి షాపింగ్ అని చెప్పాము, వాళ్ళకి తెలియదు సఫారీ ల్యాండ్ అని. బిగ్ సర్ప్రైజ్. మా తాతయ్య బాగా ఎంజాయ్ చేస్తాడు. సో సఫారీ ల్యాండ్ వెళ్ళే ముందు సెంటర్ పాయింట్లో కొన్ని థింగ్స్ తీసుకుందామని లోపలికి వెళ్ళామండి. ఇంకా దీన్ని చూసి ఇంకా దాంతోనే ఆడుతూ ఉన్నారు. మా చిన్నవాడు ఇంకా గోల్ చేస్తున్నాడు తనకు కావాలని. అట్లీస్ట్ ఇచ్చేసాడు ఇంకా మా పెద్దవాడు తీసుకో అని. సఫారీ ల్యాండ్ వచ్చేసాం. వాళ్ళ ఫాదర్ చెప్తున్నారు సఫారీ ల్యాండ్ వచ్చేసామను. ఇక్కడ కూడా మనకి టోకెన్ సిస్టమ్ ఉంటుందండి, కార్డ్, ప్రీపెయిడ్ కార్డ్స్ లాగా. మన ఇష్టం, మనం ఎంత ఛార్జ్ కావాలంటే అంత ఛార్జ్ పెట్టి కార్డ్ తీసుకోవచ్చు. కావాల్సిన రైడ్స్ అన్నీ ఎక్కొచ్చు అనమాట ఆ కార్డులో. సో దిస్ ఈస్ ద సఫారీ ల్యాండ్ ఎంట్రన్స్. రాగానే కార్ అడిగాడండి మా వాడు. సో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు కార్ ఎక్కి. కొంచెం మధ్యలో బాగా డిప్రెస్ అయిపోయాడు, భయం వేసినట్లుంది బాగా. పిలుస్తున్నాడు మమ్మల్ని. 5 minutes నుండి దిగేశాడు వెంటనే. కొంచెం టెన్స్ ఫీల్ అయ్యాడు. మళ్ళీ లాస్ట్లో వచ్చేటప్పుడు మళ్ళీ వెక్కుతానని గోల్ చేశాడు. మేమే ఎక్కించలేదు, ఇంకా భయపడతాడులే అనేసి. మా చిన్నవాడు కూడా బాగా అల్లరి చేస్తున్నాడు. తనకి గుర్రం అంటే బాగా ఇష్టం. గుర్రం అన్నాడు. రైడ్స్ అన్నీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు ఇద్దరు. వాళ్ళ ఫాదర్ కూడా రైడ్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ ఉన్నవన్నీ చూపించడానికి ట్రై చేశానండి మీకు. పిల్లల్ని ఎక్కించలేదు, పిల్లలు భయపడతారు. చాలా ఫాస్ట్గా వెళ్తుంది అది. ఇంకా చిన్నవి వాళ్ళు చిన్న రైడ్స్ ఉన్నవన్నీ ఎక్కారు. మా చిన్న రైడ్స్ మొత్తం తిరిగి చూసేస్తున్నాడు. ఇక్కడ కలర్ఫుల్గా అంటే అక్కడ నుంచి ఉంటున్నాడు. అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఫుల్ ఎంజాయ్ చేశాడు మా చిన్నవాడు. మొత్తం వాడు వెనకాల తిరగాల్సి వచ్చింది. నేనైతే అన్నీ అవి కావాలి ఇవి కావాలి అని చూపిస్తున్నాడు అనమాట. కొంచెం కలర్ఫుల్ కనిపిస్తే చాలు ఇంకెళ్ళి అక్కడి నుంచి అని నొక్కుతూ ఉన్నాడు. కార్డ్ పెట్టు మమ్మీ, కార్డ్ పెట్టు అంటున్నాడు. వాళ్ళ అన్నయ్యతో కూడా ఆడుకోలేదు, ఇంకా కింద దిగి ఆడుతున్నాడు బాగా. తాతయ్య ఈ కార్లో ఉన్నాడండి. అదిగోండి కార్లో కనిపిస్తున్నారు. ఈయన మాత్రం తిరుగుతూనే ఉన్నాడు కాళ్ళు నొప్పి వచ్చేదాకా. అన్నీ ప్రెస్ చేస్తున్నాడు, అన్నీ నొక్కేస్తున్నారు. లక్కీలీ మేము వెళ్ళిన టైంలో ఇంకా స్టార్ట్ అవ్వలేదు అందరూ, లేకపోతే చాలా రష్ ఉంటుందండి. అన్నీ సెర్చ్ చేస్తున్నాడు ఏది ఎక్కాలా అని. ఫైనల్ డిసైడ్ చేసుకొని చూపించాడు. పింక్ కార్ ఎక్కుతాడేమో అనుకున్నాను. బ్లూ కలర్ రేసింగ్ కార్ కావాలంట. బాగా ఎంజాయ్ చేశాడు కొంచెంసేపు. వాళ్ళ అన్నయ్య వెనకాల ట్రైన్లో ఉన్నాడు, ఇంకా చూస్తూ ఉన్నాడు. వెనక తిరిగి చూస్తున్నాడు వాళ్ళ అన్నయ్య కోసం. ఈ లోపల నేను చిన్న ఫ్లైట్ ఎక్కించాను. ఎయిర్పోర్ట్. వాళ్ళ డాడీని పిలుస్తున్నారు రండి అని. తర్వాత తాతయ్య ట్రై చేశాడు, నచ్చింది తనకి కూడా బాగా. మా బాబు చూడండి ఎంత బాగా ఆడుతున్నాడు. బాబులో కార్ అది చిన్న
చిన్న ఆటో రిక్షా లాగా గోల గోల చేస్తున్నాడు, అరుస్తున్నాడు పెద్ద పెద్దగా నాతో పాటు. హలో చెప్తున్నాడు అందరికీ, హాయ్ అని. పెద్దబాబు ఇంకొక రైడ్ ఎక్కాడు. ఈసారి చాలామంది పిల్లలు ఉన్నారు తనతో పాటు. కథ చాలా స్లోగా వెళ్తుంది, చిన్న పిల్లలది కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు తను కూడా. మా సర్ప్రైజ్ ఫలించిందనమాట. చాలాసేపు ఆడుకుని మమ్మీ ఇంకా చాలా వెళ్దాము అన్న స్టేజ్ దాకా వచ్చి ఆడిపించాము. చాలా అంటే చాలా స్లోగా వెళ్తుందండి, కాకపోతే సౌండ్స్ బాగా వినిపిస్తున్నాయి. నేను మీకు కట్ చేశాను, ఆ సౌండ్స్ అంతా వినిపించడానికి బాగా అనిపించలేదు. సౌండ్ హారన్ మాత్రం ఫాస్ట్గా వినిపిస్తున్నాయి. ఇంకా సఫారీ ల్యాండ్తో పాటు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, స్పా ఉంది, సెలూన్స్ ఉన్నాయి, స్నో వరల్డ్ ఉంది, లోపల సినిమా థియేటర్ ఉంది, మినీ సినిమా థియేటర్. ఓన్లీ కిడ్స్ మాత్రమే ఉంటాయి. ఇది అనదర్ సైడ్ అండి, మేమేమో ఓన్లీ కిడ్స్ సైడ్ వెళ్ళాము. ఇది అడల్ట్స్ కోసం అన్నమాట. చాలా టైం పడుతుంది, పిల్లలతో వెళ్ళేటప్పటికి సరిపోతుందండి. కొంచెం ఒక 3 hours ఊరికే గడిచిపోయినట్టు అనిపించింది. వాళ్ళ దగ్గరే ఉన్నాం మ్యాక్సిమము. ఇది అనదర్ సైడ్ అనమాట, మీకు చూపించడం కోసం వీడియో తీశాను. ఇట్లా చిన్న చిన్న స్టోర్స్ కూడా ఉంటాయి, కిడ్స్ టాయ్ స్టోర్స్ లాగా, ఫ్రూట్ స్టోర్స్, జ్యూస్ స్టోర్స్ ఇట్లా అక్కడక్కడ ఉంటాయి. చిన్నపిల్లలు కాబట్టి జ్యూస్ స్టోర్ సెంటర్స్ అట్లా చిన్న చిన్నవి పెట్టారు. ఇది టాయ్ స్టోర్ అనమాట. ఇక్కడ హిట్ చేస్తే ఒక టాయ్ వస్తుంది, బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా ఇక్కడి నుంచి మేము ఇంకా వెళ్దామని చెప్పేసి బయటకు వస్తున్నాము. పిజ్జా కావాలని అడుగుతున్నాడు మా బాబు. సో అక్కడి నుంచి బయటకు వచ్చేసాము ఏమన్నా తిందాము అనేసి. సో వాళ్ళ ఫాదర్తో పాటు బయటకు వచ్చాడు తాతయ్య, పిజ్జా కోసం అరుస్తున్నాడు. నెక్స్ట్ రైడ్ కోసం పిల్లల్ని ఊరికే కూర్చోబెట్టాలండి, రైడ్ ఏం ఆడలేదు. మా చిన్నవాడు చూడండి ఏం గోల్ చేస్తున్నాడో. మా పెద్ద బాబు బాగా ఆడుతున్నాడు వాళ్ళ ఫాదర్తో పాటు. జస్ట్ పక్కన సపోర్ట్ కోసం ఉన్నాను. ఇంకా లాస్ట్ రైడ్ అనమాట. వాడికి ఇష్టమైన గుర్రం చూడండి ఎలా పడుకుంటున్నాడు, ఆడుతున్నాడు. మా చిన్న బాబుకి గుర్రం అంటే చాలా ఇష్టం. ఇంట్లో కూడా హార్స్ వాల్ పోస్టర్ ఉంది మా ఇంట్లో, రోజు అడుగుతాడు ఏంటిది ఏంటిది అని. సో లాస్ట్కి వాడికి ఒక చిన్న రైడ్ తన కోసం అన్నమాట. మా తాతయ్య బాబు సాంగ్ పాడుతున్నాడు. రింగా రోజెస్ రింగా రోజెస్ రింగా రోజెస్ అని. రైడ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా తాతయ్య బర్త్డే కోసం అని చెప్పి డ్రెస్సెస్ సెలెక్ట్ చేయడానికి వెళ్తున్నాము. చాలా షోరూమ్స్ ఉన్నాయి ఇక్కడ, సో లోపలికి వెళ్తున్నాం అనమాట. షోరూమ్స్ చాలా ఉన్నాయండి, మేము డ్రెస్సెస్ సెలెక్ట్ చేయడానికి వెళ్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.